హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ కిడ్స్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. తప్పకుండా చూడండి లాస్ట్ వరకు. మనం చింతపండు అండ్ బెల్లం కొంచెం హాట్ వాటర్లో నానబెట్టేసుకోవాలి. ఆ తర్వాత అన్ని డ్రై ఫ్రూట్స్ అనేవి ఒక ప్లేట్లో పక్కకు పెట్టేసుకోండి. లైక్ మీకు ఈ డ్రై ఫ్రూట్స్ కాజు కిస్మిస్ ఇష్టం ఉంటే అలా. కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ పీసెస్, వేపాకు, పూత. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత మనం చింతపండుని స్క్వీజ్ చేసి పులుసు చేసుకోవాలి. ఈలోపు బెల్లం కూడా కరిగి ఉంటుంది కాబట్టి ఆ వాటర్ని చింతపండు పులుసులో యాడ్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో చూపించినట్టు మనం కిస్మిస్ని, కాజుని యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత వేపాకు, పూతని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మేము ఇక్కడ పచ్చిమిర్చి పీసెస్ కూడా యాడ్ చేస్తామన్నమాట. ఎందుకంటే కారం కదా, ఒక టేస్ట్ కదా. నెక్స్ట్ మామిడికాయ పీసెస్ వేసేయాలి. మామిడికాయ పీసెస్ సన్నగా తరుక్కొని అది పంటకింటే తగిలితే ఆ పచ్చడి టేస్టే వేరండి. కంపల్సరీగా ఇలాగే చేసుకోండి. నాకు మాత్రం ప్రిపరేషన్ సగంలోనే నాకు ఇది చూస్తుంటే నోరూరుతుందండి. సరే, ఈలోపు మీరు గసాలు కూడా యాడ్ చేసేసేయండి. ఉగాది ఫెస్టివల్ అంటే ఎవరికైనా ఇంపార్టెంటే కదండి. అది మన తెలుగు న్యూ ఇయర్ కాబట్టి అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఒక మెయిన్ డిష్ అనమాట ఉగాదికి. సో కంపల్సరీగా ట్రై చేయండి. సో ఈలోపు మనం కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసేయండి. ఈలోపు ఏం చేస్తారంటే ఒక చిన్న మిక్సీ జార్లో కొన్ని పప్పులు వేసేసి ప్లెయిన్గా మిక్సీ చేసేయాలి. సో ఇలా పప్పుల పొడి రెడీ అవ్వాలి. సో ఆ పప్పుల పొడిని ఇలా యాడ్ చేసేసామనుకోండి, ఒక్క తిప్పారనుకో అసలు అవుట్పుట్ అసలు మీరు అమేజింగ్ అనమాట. మీరు ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. నాకైతే మా మమ్మీ చేస్తే ఎలా అనిపించిందో అలాగే అనిపించిందండి టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మా ఇంట్లో ఉగాది పచ్చడి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. లాస్ట్లో ఇలా గార్నిషింగ్కి పప్పులు వేసుకోవడం మర్చిపోకండి.